అధ్యక్ష. ధన్యవాదములు. అధ్యక్ష, ముందుగా మీకు మా గౌరవప్రదమైన పదవిని అలంకరించినందుకు ముందుగా మీకు మా ప్రతిపక్షం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. సభా నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదములు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను, ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభా గౌరవం కాపాడడం మనందరి బాధ్యత. ఇప్పుడు మన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శివమ్మ గారు ఈ అసెంబ్లీ సమావేశానికి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్పీకర్ గారు, గవర్నర్ గారు వస్తున్నారు, అందరూ నిలబడిచిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారికి, సభ నాయకురాలు స్పీకర్ గారికి, శాసనసభ సభ్యులందరికీ ప్రభుత్వం అందించే పరిపాలన, సంక్షేమం, ఆర్థిక వ్యవహారాల గురించి ప్రస్తావిస్తూ నా ఈ ప్రసంగం ద్వారా అసెంబ్లీలో జరిగే సమావేశాలు రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా పారదర్శకంగా, పక్షపాతం లేకుండా రాజ్యాంగ నియమాల గురించి సమావేశాలను నిర్వహించేలా ఆదేశిస్తున్నాను. ప్రభుత్వ విధి విధానాలను అత్యంత జవాబుదారీతనంగా బహిరంగంగా చర్చిస్తూ రాష్ట్రమంతటా సుపరిపాలన కొనసాగాలని ఆశిస్తున్నాను. రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి మార్గంలో పయనించి ప్రజలు పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం తమ పరిపాలనను కార్యదక్షతతో, ప్రజాపాలనను దైవ కార్యంగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా కర్తవ్యాలను నిర్వర్తించాలని ఆశిస్తూ నా ఈ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు గవర్నర్ గారు. అబే అదే అనిపించాయి జూమ్ చేసుకుంటూ కావాలనుకుంటే. ఇప్పుడు ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు అధికార పక్షానికి, ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. ప్రజలచే కోరిక మేరకు సీఎంగా ఎన్నుకోబడిన నేను ప్రభుత్వ అధినేతగా పారదర్శకంగా సభా కార్యక్రమాలను జరిగేలా నా కర్తవ్యాలని నిర్వహిస్తాను. ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి అయిన ఎందు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. అంధకారంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించగలమనే నమ్మకంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను, విజయాలను బహిరంగంగా చర్చిస్తూ ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా ఈ సభా సమావేశాలు మీ ఆధ్వర్యంలో, మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనూ జరగాలని ఆశిస్తూ నాకు ఈ ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు మనం ప్రతిపక్ష నాయకుడైన నరసింహ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మీకు మా శుభాకాంక్షలు. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ అనేది ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతును నొక్కాలని చూస్తే అడ్డుగా రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతును కాపాడుతారని ఆశిస్తున్నాము అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు ప్రతిపక్ష నాయకులు గారు. ఇక సమయం వృధా చేయకుండా మన సభా కార్యక్రమాలను మొదలు పెడదాం.
మొదటగా ఆర్థిక శాఖ మంత్రి తమ శాఖ అభివృద్ధిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా నన్ను నమ్మి నాకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో కుదేళ్లైన ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధిలో చెందుతుంది. అధ్యక్ష, ప్రజల ఆదాయం పెంచే విధానాల్ని ప్రవేశపెట్టాం. నిత్య అవసరాలు, రవాణా, ఆరోగ్య ఖర్చులు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాం. అధ్యక్ష, ఇదేంటి వివరణ అధ్యక్ష? కాకమ్మ కబుర్లు చెప్పినట్లుంది. అసలు ఈ సంవత్సరం బడ్జెట్ 2,57,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారు? ప్రతి రూపాయి లేక చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఆర్థిక శాఖలోని లెక్కలు ఆర్థిక శాఖలోని లెక్కలకు దాదాపు సుమారు వంటి పదాలకు చోటు లేదు. అధ్యక్ష, ఖచ్చితమైన లెక్కలు చెప్పాల్సిందే. అధ్యక్ష, వినమనండి. అధ్యక్ష, బడ్జెట్ నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు పెట్టారో మా దగ్గర డేటా ఉంది. అధ్యక్ష, దాదాపు 1,00,000 కోట్లు పైగా ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలకు కేవలం కేటాయించడం జరిగింది. అధ్యక్ష, మేము ప్రతిపక్షం వారిలా మాటలతో మాయలు చేసే రకం కాదు. మేము ఖర్చు చేసిన ప్రతి రూపాయి మాతో లెక్క ఉంది. దీన్ని సభలో ప్రొడ్యూస్ చేస్తాము. అధ్యక్ష, రాష్ట్రంలో ఒకేసారి భూమి రిజిస్ట్రేషన్లో లగ్జరీ వస్తువులపై భారీ పన్ను పెంచి ప్రజలను ఎందుకు దోచుకుంటున్నారు? అధ్యక్ష, మేము దోచుకోవడం లేదు. అధ్యక్ష, ప్రజలను దోచుకున్నది ఎవరో ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. అధ్యక్ష, గనుకులు కొనే లగ్జరీ వస్తువులపై పన్నులు పెంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అధ్యక్ష, అలా అయితే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు వేల ఎకరాల ప్రభుత్వ భూములపై 50 పైసలు, 1 రూపాయిని ఎందుకు లీజుకి ఇస్తున్నారు? అధ్యక్ష, వ్యవసాయానికి కూడా పనికిరాని బీడు భూములను ఇవ్వడం వల్ల నష్టం ఏమీ లేదు. అధ్యక్ష, పెట్రోల్ వల్ల భారీ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యి ప్రజలకు ఉద్యోగాలు లభించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగి రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అధ్యక్ష, పెట్రోల్ కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రోజు రోజుకు ధరలు మండిపోతూ పేదలకు చుక్కలు చూపిస్తున్నాయి. అధ్యక్ష, దీనిపై మీరు సమాధానాన్ని చెప్పమనండి. అధ్యక్ష, వినమనండి. అధ్యక్ష, మన ఎమ్మెల్యే అంజలి గారికి ద్రవ్యోల్బణం గురించి, విదేశీ మార్గం గురించి తెలియక ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. అధ్యక్ష, ఇది అంతర్జాతీయ వ్యాపారం, రూపాయి విలువ పతనం వంటి సున్నితమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం అధిక ధరలకి కొనాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల వాటి ధరలు అధికంగా ఉన్నాయి. అధ్యక్ష,